రాష్ట్రంలో జరగాల్సిన పంచాయతీ ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రాకపోవడంతో ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేరాలంటే ఖచ్చితంగా కుల గణన చేయాల్సిందే. అయితే దానికి కనీసం 4 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో నిర్ణీత సమయంలోగా ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది జనవరిలోగా జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలపై సందిగ్ధం నెలకొంది. బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు కేటాయించాలని గతంలోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ విషయంపై వివిధ రాష్ట్రాల్లో తెలంగాణ బీసీ కమిషన్ అధ్యయనం నిర్వహించింది. కానీ ఇంకా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వలేదు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సర్పంచ్ ఎన్నికలు జరగాలంటే బీసీ కమిషన్ నివేదిక తప్పనిసరి. అలాగే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో విడుదల చేసిన బీసీ డిక్లరేషన్ ప్రకారం చూసినా ఇప్పట్లో సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో ఉన్న బీసీ రిజర్వేషన్ 23% నుంచి 42% పెంచి సంబంధిత వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచుతామని ఆ పార్టీ స్పష్టమైన హామీనిచ్చింది. అది జరగాలంటే బీసీ కులగణన అయినా చేయాలి, లేదా ఓటర్ల ఆధారంగా కులగణన చేస్తే తప్ప సర్పంచ్ ఎన్నికలు సాధ్యం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పంచాయతీ ఎన్నికలని 2019 జనవరిలో వివిధ దశల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. నిబంధనల ప్రకారం 2024 ఫిబ్రవరి 1తో ప్రస్తుత సర్పంచ్లతో పాటు పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం పూర్తవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(3)A ప్రకారం పంచాయతీరాజ్ సంస్థల ఎన్నికల్ని 5 ఏళ్ల పదవీకాలం ముగిసేలోపే నిర్వహించాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 14(2) ప్రకారం గ్రామ పంచాయతీ పాలకవర్గ పదవీకాలం ముగియడానికి 3 నెలల్లోపు ఎన్నికల్ని నిర్వహించాల్సి ఉంటుంది. జనవరిలో జరిగిన సర్పంచ్ ఎన్నికల సమయంలోనూ సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు 50% దాటవద్దని చెప్పింది. ఆ మేరకు 2011 జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లను అప్పటి పంచాయతీరాజ్ అధికారులు ఖరారు చేశారు. అప్పుడు బీసీలకు 22.79%, ఎస్సీలకు 20.53%, ఎస్టీలకు 6.68% చొప్పున రిజర్వేషన్లు కేటాయించి ఎన్నికలు నిర్వహించారు. అయితే చాలా రాష్ట్రాల్లో 50%కి మించి రిజర్వేషన్లు ఇచ్చారు. దీనిపై సుప్రీంకోర్టు TTT ఆదేశాలు ఇచ్చింది. దాని ప్రకారం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రతి రాష్ట్రంలోనూ డెడికేటెడ్ కమిషన్ నియమించాలి. సదర్ కమిషన్ పూర్తి అధ్యయనం చేసి ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్లు 50% మించొద్దు. ఈ ఆదేశాలను పరిగణలోకి తీసుకుని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర బీసీ కమిషన్ వక్లాభరణం కృష్ణమోహన్ రావు ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ కర్ణాటక, మధ్యప్రదేశ్, తమిళనాడులో పర్యటించి స్థానిక సంస్థల రిజర్వేషన్లను అధ్యయనం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో బీసీ కులగణన చేసి రిజర్వేషన్లు అమలు చేశారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఓటర్ జాబితా ఆధారంగా బీసీల సంఖ్యను గుర్తించి రిజర్వేషన్లు కల్పించారు. కమిషన్ ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించింది. ఈలోగా ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ ఆగిపోగా ప్రస్తుత ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక కులగణన ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలంటే ఇంటింటా తిరిగి కులగణన చేయాలి. ఇలా చేయాలంటే కనీసం 2-3 నెలలైనా పడుతుంది. లేదా ఓటర్ జాబితా ఆధారంగా కులగణన చేయాల్సి ఉంటుంది. కులగణన కన్నా ఓటర్ జాబితా ఆధారంగా చేయడానికి కొంత సమయం తక్కువ పడుతుంది. ఈ 2 పద్ధతుల్లో ఏదో ఒకదానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేయాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత సదరు గణాంకాలను బీసీ కమిషన్ ప్రభుత్వానికి నివేదిస్తుంది. వాటి ప్రాతిపదికగా మాత్రమే బీసీ రిజర్వేషన్లు కేటాయించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.